Discussing about the SDLC phases. What are the different phases in SDLC? Requirements gathering. Okay. Okay, so these 6 pages are how to develop an application. ఏదైనా ఒక అప్లికేషన్ ని డెవలప్ చేయటం అంటే నాట్ ఓన్లీ డెవలప్మెంట్ ఫ్రమ్ స్క్రాచ్ టు డెలివరీ. స్క్రాచ్ అంటే క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసే దగ్గర నుంచి మళ్ళీ క్లయింట్ కి అప్లికేషన్ ని డెలివర్ చేసేంత వరకు ఈ బిట్వీన్ కంప్లీట్ ప్రాసెస్ ఎలా చేస్తాం అనే దాన్ని మనం SDLC లో చెప్తాం. We are divided into different parts. Those parts call it as phases. ఈ పార్ట్స్ ని ఏమని కాల్ చేస్తాం మనం? phases అని కాల్ చేస్తాం. Each phase performs an particular things. ప్రతి ఫేజ్ కి మనకి ఏముంటాయని చెప్పా? ఎంట్రీ క్రైటీరియా, ఎగ్జిట్ క్రైటీరియా. Each phase we have an entry criteria and exit criteria. And also each page having an deliverables. ప్రతి ఫేజ్ కూడా అందులో మనకి ఏమొస్తుందండి? డెలివరబుల్స్ వస్తాయి. ఆ పేజ్ యొక్క డెలివరబుల్ ని బేస్ చేసుకొని నెక్స్ట్ పేజ్ అనేది కంటిన్యూ అవుతా ఉంటుంది. ఇక్కడ చెప్పినా కదా సాఫ్ట్వేర్. సో when you develop an application, you need to remember 3 important factors, 3 important points here. One is an quality of the application. Second one is to complete the application development within budget and within schedule. So our major priority is to deliver an quality application, right? No doubt about it. అంతే కదండి, మన మేజర్ గోల్ ఏంటి? టు డెలివర్ an క్వాలిటీ అప్లికేషన్ టు ద క్లయింట్. మరి సార్ నాకు యాక్చువల్గా ఈ అప్లికేషన్ డెవలప్ చేయడానికి 1 lakh బడ్జెట్ వచ్చింది, 6 months టైం వచ్చింది, క్వాలిటీ అప్లికేషన్. So I am delivered the quality application within 6 months, but the budget is extended, that is 2 lakhs. డెలివరీ చేసేటప్పుడు క్లయింట్ తోటి 6 months లో డెలివరీ చేసిన క్వాలిటీ అప్లికేషన్ ఇస్తున్నా, కానీ బడ్జెట్ 2 lakhs అయిందని చెప్పింది. నౌ టెల్ మీ, క్లయింట్ ఈజ్ సాటిస్ఫైడ్? క్లయింట్ సాటిస్ఫై అవుతున్నా? నో కదా. నెక్స్ట్ సెకండ్ వన్, we are delivered the quality application within budget, but the time is extension. 6 months lo complete kavalsindi 10 months pattindi. Now tell me, the client is satisfied? Again, within budget, within time schedule, but I am delivered an defect application. Now these 3 scenarios, the client is not satisfied. When the client is satisfied, you should deliver the application quality within given budget and within given schedule. ఎందుకు ఇవన్నీ ఇంపార్టెంట్ సార్ అంటే, క్వాలిటీ అప్లికేషన్ బిజినెస్ ఆప్టిమైజేషన్కి వెళ్ళిపోతుంది. ఓకే, మరి బడ్జెట్ కూడా బిజినెస్ లో ఈ అప్లికేషన్కి ఇంత బడ్జెట్ అని ఉంటుంది కదా, దానికన్నా ఎక్కువ దీనికి కేటాయించింది అనుకోండి, ఇప్పుడు బిజినెస్ అనేది రన్ చేసుకోలేదు. At the same time, business schedule is also very important. For example, ఈ రోజు 23rd రోజు మీరు అప్లికేషన్ అనేది ఫైనలైజ్ చేశారు. నాకు ఎగ్జాక్ట్ గా 6 months తర్వాత 23 రోజు డెలివరీ చేస్తానని చెప్పారు. ఈ రోజు నేనేం చేశా, 25th రోజు మెగాస్టార్ చిరంజీవిను లేకపోతే నరేంద్ర మోడీని తెచ్చి నా అప్లికేషన్ అనేది ఏమంటారు సార్, మీ ఓపెనింగ్ సెరమనీ షెడ్యూల్ చేసుకున్నాను. వాళ్ళు 6 months ముందు చెప్తేనే బడ్జెట్ పెట్టి షెడ్యూల్ చేసుకున్నారు. మరి మీరు ఆ టైంకి అప్లికేషన్ డెలివరీ చేయకపోతే మరి నా సెరమనీ అనేది స్టాప్ అవుతుంది. నేను దీనికోసం పెట్టిన బడ్జెట్ అంతా వేస్ట్ అవుతుంది కదా, అన్నా కదా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బిజినెస్ ఉంటాయి, సీజనల్ బిజినెస్ ఉంటాయి.
ఆ సీజన్ కి సపోర్ట్ చేసే టైప్ కి మనం ప్లాన్ చేసుకుంటాం. మీరు ఇవ్వలేదనుకోండి అది లాస్ కదా. ఆ సీజన్ అయిపోయిన తర్వాత మీరు అప్లికేషన్ డెలివర్ చేయటం వల్ల దానివల్ల యూజ్ ఏముంటుంది? కొన్ని బిజినెసెస్ కొన్ని సీజన్స్ లో ఉంటాయి. ఆ సీజన్ కి మీరు అప్లికేషన్ మనం డెలివర్ చేయలేకపోతే క్లయింట్ లాస్ అవుతుంది కదా. ఓకే అండి. సో అందుకే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది మేజర్ గా 3 థింగ్స్ ని కన్సిడర్ చేస్తుంది. ఒకటి క్వాలిటీ, ఇంకోటి బడ్జెట్, ఇంకోటి టైం షెడ్యూల్. ఓకేనా? డెవలపింగ్ ఏ క్వాలిటీ సాఫ్ట్వేర్ విత్ ఇన్ బడ్జెట్ అండ్ విత్ ఇన్ సైకిల్ టైం. ఇంటర్వ్యూలో అడుగుతాడు, యాజ్ ఏ డెవలపర్, యాజ్ ఏ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్, వాట్ ఈజ్ యువర్ గోల్ అంటాడు. చూడండి, డెలివరీ ఏ క్వాలిటీ సాఫ్ట్వేర్ విత్ ఇన్ బడ్జెట్, విత్ ఇన్ సైకిల్ టైం, గివెన్ టైం. ఇచ్చిన టైంలో ఇచ్చిన బడ్జెట్ యూజ్ చేసుకొని క్వాలిటీ అప్లికేషన్ డెలివర్ చేయటమే ఎవరి రెస్పాన్సిబిలిటీ? అండి? ద ఎంటైర్ టీమ్. అది ఒక టెస్ట్ ఇంజనీర్, ఒక డెవలపర్, ఒక బిజినెస్ అనలిస్ట్, ఒక ఆర్కిటెక్ట్ ఒక్కళ్ళు చేశారు, ఒక ప్రాజెక్ట్ మేనేజర్, ఒక టెస్ట్ లీడ్, ఎవరో ఒక్కళ్ళది కాదండి. ద ఎంటైర్ హూ ఆర్ ద పార్టిసిపెంట్స్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్, ఆల్ ద గోల్ ఈస్ దిస్ సెంటెన్స్ ఓన్లీ. అందులో వర్క్ చేసే ప్రతి ఒక్కళ్ళ గోల్ ఇదే కదా. నువ్వు టెస్ట్ ఇంజనీర్, నీకు సపరేట్ గోల్ ఉంటుందా? డెవలపర్ కి సపరేట్ గోల్ ఉంటుందా? ఎవరి గోల్ అయినా కూడా సేమ్. Deliver or develop a quality software within budget and within. One of the important characters of software engineering is reusability. సో ఎక్కడైనా అంతే కదండి. రీయూజబిలిటీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చేసిన పని నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయాల్సిన అవసరం లేదు. The advantages are productivity will be increased, shorten software development time, reduce the software development and maintenance cost. మనం ఒక ప్రాసెస్ ని ఫాలో అవుతున్నప్పుడు ఏదైనా ఎస్డిఎల్సిస్ వన్ టైప్ ఆఫ్ ప్రాసెస్. మీరు ఆ ఎస్డిఎల్సిలో ఫేజెస్ ని ఫాలో అయితే మనం సక్సెస్ఫుల్ గా అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు? విత్ ఇన్ టైమ్, విత్ ఇన్ బడ్జెట్. మనం అసలు ఎస్డిఎల్సి ఫాలో అదే ఎందుకు సార్ అంటే దీనికోసమే. ఎవరు ఏ వర్క్ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ ఫేజ్ లో ఏది చేయాలి అనేది డిసైడ్ చేస్తుంది అక్కడ. మీరు ఒకవేళ దీన్ని ఫాలో కాలేదనుకోండి, కంపల్సరీగా ఎస్డిఎల్సి ప్రాసెస్ ని ఫాలో కాబట్టి కంపల్సరీ దీన్ని రీచ్ అవ్వలేదు. A sequence of steps performed for a given purpose. A set of activities, methods and transformations practice that people use to develop and maintain a system. For example, if software companies or software employees not follow the process, if they are not following the process, commitments consistently missed, 6 months కి ఇస్తానంది 1 year ఉంటుంది, 1 lakh ఇస్తానంది 2 lakhs అవుతుంది, క్వాలిటీ ఇస్తానంది డిఫెక్ట్ అవుతుంది. మనం ఏదైతే కమిట్మెంట్ ఇచ్చినో ఆ కమిట్మెంట్ కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది. లేట్ డెలివరీ, లాస్ట్ మినిట్ క్రంచెస్, అప్లికేషన్ డెలివరీకి వచ్చిన తర్వాత కొత్త ప్రాబ్లమ్స్ అన్ని అరైజ్ అవుతా ఉంటాయి. క్వాలిటీ ఇష్యూస్, టూ మచ్ ఆఫ్ రీవర్క్. ఎవరు ఏ వర్క్ చేస్తున్నారో తెలియకుండా నేను అదే వర్క్ చేస్తా, వాడు అదే వర్క్ చేస్తాడు. బికాజ్ కమ్యూనికేషన్ ప్రాబ్లం. మీరు ఎవరైనా మీ రియల్ టైంలో ఎవరైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పే ఒకే ఒక మాట, అరే మా కంపెనీలో వర్క్ కన్నా మీటింగ్స్ ఎక్కువ ఉంటాయిరా అంటారు. చాలా మీటింగ్స్ ఉంటాయిరా మా దగ్గర. వాడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటే 10 నిమిషాలకు ఒకసారి, గంటకు ఒకసారి మీటింగ్స్ కాల్ అవుతా ఉంటాయి. ఈ ప్రాబ్లంని రెడ్యూస్ చేయాలన్నా, ఈ ప్రాబ్లంని అవాయిడ్ చేయాలన్నా కన్సిస్టెంట్ గా అసలు ఎవరు ఏ పని చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారని తెలుసుకోవడం బాధ్యత. అది మీటింగ్స్ వల్లే పాసిబుల్ అవుతుంది. ఉదయం డైలీ స్టాండప్ కాల్ ఉంటుంది కొన్ని కంపెనీల్లో మళ్ళీ క్లోజింగ్ లో డైలీ స్టాండప్ కాల్స్ ఉంటుంది. ఈ మధ్యలో స్క్రమ్ మీటింగ్స్ ఉంటాయి, స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్స్ ఉంటాయి, స్ప్రింట్ రివ్యూ మీటింగ్స్ ఉంటాయి, టీమ్ మీటింగ్స్. మళ్ళీ మీ లోకల్ టీమ్ మీటింగ్స్ ఉంటాయి, మీ టీమ్ లీడ్ కండక్ట్ చేస్తారు, మామ్స్ ఉంటాయి, మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు. వీటన్నిటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే
మా టీంలో ఉన్న పర్సన్స్, ఈ ప్రాజెక్ట్ లో ఉన్న వాళ్ళు ఎవరు ఏ వర్క్ చేస్తున్నారు. అందుకే డెవలపర్ ని టెస్ట్ ఇంజనీర్ కోఆర్డినేట్ చేస్తారు మీటింగ్ లో. అసలు నువ్వు ఏం డెవలప్ చేస్తున్నావు, ఏ రిక్వైర్మెంట్ ని, మేము అదే రిక్వైర్మెంట్ ని టెస్ట్ చేస్తున్నాం, వేరే రిక్వైర్మెంట్ ని టెస్ట్ చేస్తున్నాం. ఫంక్షన్స్ డు నాట్ వర్క్ కరెక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 2 డెవలపర్స్ వర్క్ చేస్తున్నారు ఒకటే ఫంక్షనాలిటీ మీద. వీడి ఇష్టం వచ్చినట్టు డెవలప్ చేస్తారు, వీడి ఇష్టం వచ్చినట్టు డెవలప్ చేస్తారు. బికాస్ దెర్ ఈస్ నో కోఆర్డినేషన్ బిట్వీన్ అస్. వీళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ లేదు, దెర్ ఈస్ నో కమ్యూనికేషన్. కస్టమర్ కంప్లైంట్స్ ఆఫ్టర్ ద డెలివరీ. మరి ఇలాంటి వర్క్ నాట్ వర్కింగ్ ప్రొడక్ట్ డెలివరీ చేసినప్పుడు క్లయింట్ కస్టమర్ ఆటోమేటిక్ గా కంప్లైంట్స్ ఇస్తుంది. పీపుల్ ఫ్రస్ట్రేటెడ్. నువ్వు ఇది చేయంట, కొద్దిసేపు తర్వాత అది కాదు ఇది అంట, మళ్ళీ కొద్దిసేపు తర్వాత వచ్చి ఇది కాదు అది అంట. పీపుల్స్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్. సో అందుకే యూ మస్ట్ ఫాలో ద వన్ ప్రాసెస్. బెనిఫిట్స్ ఆఫ్ ప్రాసెస్: క్వాలిటీ, కన్సిస్టెన్సీ, ట్రేసబిలిటీ. ట్రేసబిలిటీ అంటే అసలు ఎంత దూరం పోతుంది మన ప్రాజెక్టు. ఫర్ ఎగ్జాంపుల్ 6 months టైం ఉంది అనుకోండి, ఆల్రెడీ 3 months అయిపోయింది, మనం 3 months లో ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ చేసినాం, రిమైనింగ్ 3 months లో ఎలా చేస్తే ఈ వర్క్ కంప్లీట్ అవుతుందా, దీనికి ఏమైనా ఎక్స్టర్నల్ యాడ్ చేయాల్సిన అవసరం ఉందా, ఏమైనా తగ్గించాల్సిన అవసరం ఉందా, వీటన్నిటిని ట్రేస్ చేసుకోవచ్చు. ఎర్లీ డిఫెక్ట్ రిమూవల్, రెడ్యూస్డ్ రీవర్క్ అండ్ రిజెక్షన్స్, కంట్రోల్ ఆఫ్ కాస్ట్, ఆన్ టైం డెలివరీ. సో ఈ ప్రాసెస్ ని ఫాలో అవటం కోసం, ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం కోసం వీఆర్ ఫాలోయింగ్ ద విచ్ ప్రాసెస్? SDLC process. SDLC is a process used by the software industry to design, develop and test the software. What is the? To design, develop and test the software. The SDLC aims to produce a high quality software that meets or exceeds customer expectations, reaches completion within times and cost estimates. Quality తో పాటు ఇచ్చిన టైంలో కాస్ట్ ఎస్టిమేషన్ లో కంప్లీట్ చేయటమే మేజర్ గోల్. వీఆర్ ఫాలోయింగ్ సమ్ ఆఫ్ ద రూల్స్ ఆల్సో, స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. సో దిస్ SDLC we have in 6 pages: requirements gathering, analysis, design, coding and development, testing, delivery and maintenance, or deployment and maintenance. ఏదైనా ఒకటేనండి, దాన్ని మనం డిఫరెంట్ నేమ్స్ తోటి కాల్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. బిజినెస్ అనలిస్ట్ గ్యాదరింగ్ రిక్వైర్మెంట్ చేస్తాడు, ప్లానింగ్, డిజైనింగ్, కోడింగ్, టెస్టింగ్, డెలివరీ అండ్ మెయింటెనెన్స్. ఈ టెస్టింగ్ చేసే వాళ్ళు టెస్ట్ ఇంజనీర్స్, కోడింగ్ రాసే వాళ్ళు డెవలపర్స్, డిజైన్ చేసే వాళ్ళు సిస్టమ్ ఆర్కిటెక్ట్స్, ప్లానింగ్ చేసే రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసే వాళ్ళు బిజినెస్ అనలిస్ట్, ఫైనల్లీ డెలివరీ చేసేవాడు ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్, డెలివరీ మేనేజ్మెంట్ టీమ్, డెలివరీ మేనేజర్ టీమ్. ఓకే, డిజైన్ లో హై లెవెల్ డిజైన్, లో లెవెల్ డిజైన్. ఫస్ట్ ఏం చేస్తా? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ is the most important phase in the software development life cycle. Business analyst collects the requirements from the customer or client as per the client business needs and documents. They prepare one document, that is an BRSD, business requirement specification document. Then the second one is analysis. Once the requirement gathering is done, the next step is define and document the product requirements and get them approved by the customer. This done through SRS document. SRS consists of all the product requirements to be designed and developed during the project life cycle. Key people involved in the phase are project manager, business analyst and senior members of the team. The outcome of this software, this page is SRS document. సో ఎనాలిసిస్ పేజ్ లో క్లయింట్ ఏదైతే రా రిక్వైర్మెంట్స్ ని గ్యాదర్ చేసిందో వాటన్నిటినీ కూడా ఈ ఫేజ్ లో ఏమంటారు, కీ పీపుల్, ఎవరైతే ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి వాటిని ఏమైనా మాడిఫికేషన్ చేయాలా, పాసిబిలిటీస్, ఇంపాసిబిలిటీస్ అన్నిటిని కూడా ఫైనలైజ్ చేసి ఏదైనా మాడిఫికేషన్స్ ఉంటే బిజినెస్ అనలిస్ట్ అగైన్ ఇన్ఫార్మ్ టు ద క్లయింట్. మనం చెప్తాడు, బాబు మీరు ఇచ్చిన రిక్వైర్మెంట్ ఇలా డెవలప్ చేయడం పాసిబుల్ అవ్వట్లేదు, దాన్ని ఇలా మార్చాల్సి వస్తుంది అని చెప్తారు అనమాట. నెక్స్ట్ డిజైన్ ఫేజ్. ఇన్ డిజైన్ ఫేజ్ సీనియర్ డెవలపర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ దే గివ్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ టు బి డెవలప్డ్.
It has here two types of documents. One is high level design document, second one is low level design document. High level ante entire project design documents, low level ante particular modules, particular web pages designs. They are developing the design documents by using an UML diagrams. And next, coding and development. Developers, seniors, juniors and freshers involved in this phase. This is the phase where we start building the software and start writing the code for the project. So ikkada varaku before development anta varaku predefined things అనేది requirements gathering chesukoవటం, analysis చేయటం, designs చేయటం అంతే. యాక్చువల్ డెవలప్మెంట్ ఆఫ్ అప్లికేషన్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. మనం నార్మల్ గా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలనుకో, హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలనుకోండి, ముందు ప్లాన్ చేసుకోవటం, లేకపోతే అవన్నీ మెటీరియల్ దగ్గరికి చేర్చుకోవటం, ఇవన్నీ ప్రీడిఫైన్ ముందు చేసే పనులు. యాక్చువల్గా మనం ఎప్పుడైతే అది స్టార్ట్ చేస్తామో అదే యాక్చువల్ డెవలప్మెంట్. సో ఎప్పుడు కూడా ఒక అప్లికేషన్ యాక్చువల్ డెవలప్మెంట్ అనేది కోడింగ్ ఫేజ్ లోనే స్టార్ట్ అవుతుంది. ఓకే, సో కోడింగ్ అయిపోయింది. ద అవుట్కమ్ ఆఫ్ దిస్ ఫేజ్ ఇస్ సోర్స్ కోడ్ డాక్యుమెంట్. దెన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద డెవలప్మెంట్, దెన్ we will start in testing. Once the software is completed, then it is deployed in the testing environment. Development అయిపోయిన తర్వాత టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లోకి డిప్లాయ్మెంట్ అవుతుంది. The testing team starts the testing. Either test the software manually or using an automated test tools. Depends upon the which life cycle. ఆ టెస్టింగ్ ఎలా పర్ఫార్మ్ చేయాలనేది మనకి STLC లైఫ్ సైకిల్ ఉంటుంది. ఓకేనా? సో STLC లైఫ్ సైకిల్ will explain how to test that application, either manual or automation. Testing is done to verify that the entire application works according to client or customer requirements or not. During this phase, testing team may find defects which they communicate to developers. The development team fix the defects and send back to the testing for which purpose? Retest purpose. This process continues until the software is stable and not working according to the business and working according to the business needs of that system. ఈ టెస్టింగ్ ఫేజ్ అనేది ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుంది? సాఫ్ట్వేర్ అనేది స్టేబుల్ కి వచ్చేంత వరకు, అంటే ఆ అప్లికేషన్ ఆర్ సాఫ్ట్వేర్ అనేది ఇచ్చిన బిజినెస్ నీడ్స్, ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ప్రకారం వర్క్ చేసేంత వరకు వర్క్ చేసేవారు. సో ఎప్పుడైతే మనకి అప్లికేషన్ అనేది స్టేబుల్ కి వస్తుందని మనం ఫీల్ అవుతామో, there is no major defects and feel అవుతామో, then we forward this application to next phase, that is an deployment or delivery and maintenance. After successful testing, the product is delivered, deployed to the customer for their use. ఏమవుతుంది? సక్సెస్ఫుల్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత ప్రొడక్ట్ అనేది ఏమవుతుంది? డెలివరీ, డిప్లాయ్ టు ద కస్టమర్స్ ఫర్ దేర్ యూజ్. Deployment is done by the deployment implementation engineers, and once when the customers start using the developed system, then the actual problem will come up and needs to be solved from the time to time. Maintenance phase లో మనకి సర్వీస్ అంటారండి. సర్వీస్ బేస్డ్, నేను మీకు ఇంతకుముందు చెప్పాను, ప్రాజెక్ట్ బేస్డ్, ప్రొడక్ట్ బేస్డ్, సర్వీస్ బేస్డ్ అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏదైనా సర్వీస్ బేస్డ్ లో జాబ్ వచ్చింది అనుకోండి, మీకు రెగ్యులర్ గా న్యూ డెవలప్మెంట్ ఏమి ఉండదు. మీరు కంటిన్యూస్ గా అప్లికేషన్ మానిటర్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తారు అంతే. వాటిని, ఆ ప్రాబ్లమ్స్ ని నార్మల్ గా సర్వీసింగ్ లో టికెట్స్ అంటారు. టికెట్స్ రైజ్ చేస్తే ఆ టికెట్స్ ని సాల్వ్ చేయాలంటారు. సర్వీస్ అనేది 24/7 వర్క్ అవుతా ఉంటుంది. కొంతమంది సాఫ్ట్వేర్ లో కూడా నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. అదేం సార్ నైట్ డెవలప్ చేయాలి, పగలు డెవలప్ చేస్తే చాలు అంటే, అవి నైట్ డెవలప్మెంట్ కాదండి, అవి సర్వీస్ బేస్డ్. సో మనం ఎప్పుడైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత నార్మల్ గా కొన్ని ఇయర్స్ వరకు మనమే దాన్ని మెయింటెనెన్స్ చేస్తాం. అంటే రెగ్యులర్ యూసేజ్ లోకి వెళ్ళిన తర్వాత ఏదైతే లైవ్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ లైవ్ ప్రాబ్లమ్స్ ని ఇమీడియట్ గా సాల్వ్ చేయటాన్ని సర్వీస్ అంటారు. Customers start using the developed system, then the actual problems will come up and needs to be solved from time to time. Fixing the issues found by the customer comes in the maintenance phase.
మెయింటెనెన్స్ పేజ్లో ఏదైతే వచ్చినాయో వాటిని ఇమీడియట్ గా సాల్వ్ చేస్తారు. 100% testing is not possible because the way testers test the product is different from the way customers use the product. ఎక్కడా కూడా 100% టెస్టింగ్ అనేది పాసిబుల్ అవ్వదండి. దీనికి ఇది కూడా ఒక రీజన్. మనం అంటే వీఆర్ ద హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి ఇప్పుడు అమెజాన్ అనే అప్లికేషన్ ని రియల్ టైమ్ లో ఎంతమంది యూజ్ చేస్తారు సార్ అంటే దేర్ ఇస్ నెంబర్ ఆఫ్ మెంబర్స్. ఒక 10 lakhs మెంబర్స్ యూజ్ చేస్తున్నారు అనుకోండి. అప్లికేషన్ ఎంతమంది టెస్ట్ చేస్తారు సార్ అంటే ఒక 100 మెంబర్స్ టెస్ట్ చేస్తారు. ఈ 100 మెంబర్స్ 10 lakhs మెంబర్స్ ని వాళ్ళ యొక్క బిహేవియర్ ని ఎస్యూమ్ చేయలేరు కదా. మాక్సిమం చేస్తారు, ఇంకా కొన్ని లిటిల్ బిట్ అనేది మనం చేయలేము. ఆడ్ కస్టమర్స్ ఉంటారు, వాడు ప్రతిదీ డిఫరెంట్ గా ఆలోచిస్తూ ఉంటాడు. మరి మనం అంత ఆడుగా ఆలోచించలేనప్పుడు కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి. బట్ సార్ మరి టెస్టింగ్ 100% నాట్ పాసిబుల్ ఉన్నప్పుడు డిఫెక్ట్స్ ఉంటాయి కదా సార్ అంటే గుర్తుపెట్టుకోండి, టెస్టింగ్ యొక్క మేజర్ గోల్ ఏంటంటే మేజర్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో, మేజర్ డిఫెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ ఐడెంటిఫై చేసి సాల్వ్ చేయటం అనేది ఫస్ట్ గోల్ టెస్టింగ్ లో. ఏదైనా మైనర్ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు అవి రియల్ టైంలోకి వెళ్ళినా కూడా అవి పెద్ద ఎఫెక్ట్ చూపించవు కాబట్టి నో ప్రాబ్లం. ఓకే అండి. వాటిని మనం తర్వాత అప్లికేషన్ అనేది డిప్లాయ్ అయిన తర్వాత కూడా మెయింటెనెన్స్ పేజ్లో అయినా సాల్వ్ చేసుకోవచ్చు. బట్ ఈ ప్రాబ్లం వల్ల అసలు అప్లికేషన్ రన్నింగే ఆగిపోతుంది అనే డిఫెక్ట్ ని మాత్రం కంపల్సరిగా టెస్టింగ్ ఫేజ్ లో ఐడెంటిఫై చేయాలి, దాన్ని సాల్వ్ చేయాలి, అది ఫిక్స్ అయిన తర్వాత రిలీజ్ చేయాలి. ఓకే అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బస్సును మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. అందులో హై సివియారిటీ, లో సివియారిటీ అని 2 types ఆఫ్ డిఫెక్ట్స్ ఉంటాయి. ఓకేనా. అసలు స్టీరింగ్ పని చేయట్లేదు, బస్సు నడవదు కదా. ఒక టైర్ పని చేయట్లేదు, బస్సు నడవదు కదా. అసలు ఇంజిన్ పని చేయట్లేదు, బస్సు నడవదు కదా. ఒక బస్సుకున్న మధ్యలో ఒక మిడిల్ సీట్ లో ఒక ఐరన్ రాడ్ ఊడిపోయింది, దానివల్ల బస్సు నడవకపోవటం ఏమి ఉండదు కదా. అంటే మనం మేజర్ ఫోకస్ అనేది మేజర్ డిఫెక్ట్స్ మీద ఉండాలి. అందుకే ఈ మేజర్ డిఫెక్ట్స్ ఎప్పుడైతే సాల్వ్ అవుతుందో అప్లికేషన్ అనేది ఆటోమేటిక్ స్టేబుల్కి వెళ్తుంది. స్టేబుల్ అంటే మీనింగ్ అదే, whenever we are identified or found and solved by the major defects, immediately the application move to the stable. ఎప్పుడైతే అప్లికేషన్ స్టేబుల్ ఫార్మేట్ లోకి వెళ్ళిందో రెడీ టు డెలివర్ అన్నట్టు. మరి దీంట్లో మైనర్ ప్రాబ్లమ్స్ ని మనం మెయింటెనెన్స్ ఫేజ్ లో కూడా సాల్వ్ చేసుకోవచ్చు. మన ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది, ఆ ప్రాసెస్ లో మనం దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. అంతేనా. కార్ అంతా మంచిగా ఉంది సార్, అవి ఉంటాయి కదా ముందు వాటర్ పడ్డప్పుడు చేసే వైబ్రేట్స్, అవి పని చేయట్లేదు సార్. అవి పని చేయటం వల్ల, పని చేయకపోవటం వల్ల కారు నడవకపోవటం అనేది ఉంటది కదా. ఒకవేళ దుమ్ము పడితే క్లాత్ తోటి క్లీన్ చేసుకుంటాం, అది డిఫెక్టే. అది అదే సార్ రోజు మమ్మల్ని క్లాత్ తో తుడుచుకుంటారా, దట్ ఈస్ డిఫెక్ట్. వీఆర్ ఆల్సో యాక్సెప్ట్ ఇట్, బట్ దట్ ఈస్ నాట్ ఎన్ మేజర్ డిఫెక్ట్. అది పని చేయకపోవటం వల్ల నీకు కారు నడవకపోవటం అనేది ఉంటది కదా. ఓకే అండి. సో మెయింటెనెన్స్ షుడ్ బి డన్ యాజ్ పర్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. మనం ఎప్పుడైతే ప్రాజెక్ట్ వచ్చినప్పుడు వర్క్ ఆర్డర్ చేసుకుంటాం కదా అగ్రిమెంట్, ఆ అగ్రిమెంట్ లో ఎట్లా సర్వీస్ చేయాలి, మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. దీస్ ఆర్ ద డిఫరెంట్ 6 phases ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ యొక్క 6 pages ఇవ్వండి. ఓకేనా. వన్ మోర్ పాయింట్ చెప్తా ఈరోజు. నార్మల్ గా డిజైన్ తర్వాత డెవలప్మెంట్, అంతేనా. డెవలప్మెంట్ తర్వాత టెస్టింగ్, తర్వాత డెలివరీ అండ్ మెయింటెనెన్స్ అనుకుంటున్నాం కదండి. సో ఈ డెలివరీ చేసేంత వరకు ఎవరిది బాధ్యత, కంపెనీది. ఇక్కడ డెలివరీ అయిన తర్వాత నెక్స్ట్ ఎవరికి వెళ్తుంది, క్లయింట్కి వెళ్తుంది. క్లయింట్ అనేవాడు ఎండ్ యూజర్స్ కి. అదే మనం ఒకవేళ మన ప్రొడక్ట్ బేస్డ్ అనుకోండి, డైరెక్ట్ కస్టమర్, నో క్లయింట్. మనం ప్రాజెక్ట్ అయితే ఆ పర్టికులర్ క్లయింట్ కి డెలివరీ చేస్తాం, వాడు యూజ్ చేసుకుంటాం. అదే మన ప్రాజెక్ట్ అనుకోండి, మనమే డైరెక్ట్ కస్టమర్స్ కి ఇస్తాం కదా. ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ ఉందండి, మైక్రోసాఫ్ట్ కంపెనీ డెవలప్ చేసింది, వాళ్ళ క్లయింట్ ఎవరు, ఎండ్ యూజర్స్, క్లయింట్స్.
గూగుల్ ఉంది, గూగుల్ బ్రౌజర్స్ డెవలప్ చేసింది, దాని క్లయింట్ ఎవరు? డైరెక్ట్ ఎండ్ యూజర్సే క్లయింట్. ఇప్పుడు ఎస్బీఐ ఉంది, ఎస్బీఐ అనేది టీసీఎస్ కంపెనీ డెవలప్ చేసింది, దాని క్లయింట్ ఎవరు? ఎస్బీఐ. వాళ్ళకి డెలివరీ చేస్తాం, వాళ్ళు ఎలా యూజ్ చేసుకుంటారు అనేది సెకండరీ, మనకు అవసరం లేదు. ఓకేనా? సో ఇక్కడ టెస్టింగ్ అయిపోయిన తర్వాత బిఫోర్ గోయింగ్ టు ద డెలివరీ, ఇది నార్మల్ టెస్టింగ్ అండి. డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత టెస్టింగ్ ఉంటుంది కదా, మనం ఎప్పుడైతే టెస్టింగ్ పర్ఫామ్ చేస్తున్నామో దాన్ని ఏమంటారంటే ఏయుటి అంటారు, అప్లికేషన్ అండర్ టెస్టింగ్. అప్లికేషన్ అండర్ టెస్టింగ్ అంటారు. ఇది క్యూఏ మనం పర్ఫామ్ చేసేది, క్యూఏ క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ అంటారు. ఇందులో వెరిఫికేషన్, వాలిడేషన్ 2 థింగ్స్ ఉంటాయండి. స్టాటిక్ టెస్టింగ్ ఉంటుంది, డైనమిక్ టెస్టింగ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. దీని తర్వాత యూఏటి ఉంటుంది, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటారు. ఎప్పుడు పర్ఫామ్ చేస్తారు ఇది? మన టెస్టింగ్ అయిపోయిన తర్వాత. ఎప్పుడు సార్? బిఫోర్ డెలివరీ ఆఫ్ ద అప్లికేషన్, ఆఫ్టర్ డెలివరీ ఆఫ్ ద అప్లికేషన్. ఈ యూఏటిలో అప్లికేషన్ అండర్ టెస్ట్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి. ఒకటేమో ఆల్ఫా టెస్టింగ్ అంటారు, ఇంకోటేమో బీటా టెస్టింగ్. లిజన్ కేర్. ఒకటేమో ఆల్ఫా టెస్టింగ్ అంటారు, ఇంకోటేమో బీటా టెస్టింగ్ అంటారు. యాక్చువల్లీ ఈ 2 టెస్టింగ్స్ నాట్ పర్ఫార్మ్డ్ బై సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్. ఇవి 2 మనం పర్ఫామ్ చేయము. మరి ఎప్పుడు పర్ఫామ్ చేస్తారు సార్ అంటే మన టెస్టింగ్ అయిపోయిన తర్వాత చేస్తారు. మన దగ్గర ఉన్నప్పుడే అప్లికేషన్ అండర్ టెస్ట్ అంటారు, మన తర్వాత యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ పాస్ అయిన తర్వాత అప్పుడు అప్లికేషన్ అనేది మార్కెట్ లోకి వెళ్తుంది. సార్ వాట్ అబౌట్ యాన్ ఆల్ఫా టెస్టింగ్? ఆల్ఫా టెస్టింగ్ అంటే ఏంటి, ఎవరు పర్ఫామ్ చేస్తారు సార్ అంటే ఆల్ఫా టెస్టింగ్ అనేది నార్మల్ గా సాఫ్ట్వేర్ కంపెనీలోనే చేస్తారండి. సాఫ్ట్వేర్ కంపెనీలోనే చేస్తారు. ఎవరు చేస్తారు సార్ సాఫ్ట్వేర్ కంపెనీలో అంటే he is not an developer, he is not an test engineer. ఆ పర్సన్ డెవలపర్ కాదు, టెస్ట్ ఇంజనీర్ కాదు, వాడికి ఆ ప్రాజెక్ట్ తోటి ఎలాంటి రిలేషన్ కూడా ఉండదు. he behaves like an customer, he behaves like as an customer. ఏది? సాఫ్ట్వేర్ కంపెనీలోని పర్టికులర్ పర్సన్స్ కస్టమర్స్ లాగా బిహేవ్ చేసి దే యూజ్ ద అప్లికేషన్. మన టెస్టింగ్ అయిపోయిన తర్వాత వచ్చిన అప్లికేషన్ ని యూజ్ చేయమని ఇస్తాం. ఇప్పుడు బ్యాంకింగ్ అప్లికేషన్ అనుకోండి, వాడికి ఇచ్చి అరే బాబు అమౌంట్ సెండ్ చేయండి, అమౌంట్ రిసీవ్ చేసుకోండి, బ్యాలెన్స్ చెక్ చేసుకోండి, మినీ స్టేట్మెంట్ చెక్ చేసుకోండి, ఇలా మేజర్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి కదా, ఆ మేజర్ ఫంక్షనాలిటీస్ ని పర్ఫామ్ చేయమని చెప్తాం. వాళ్ళు ఆ మేజర్ ఫంక్షనాలిటీస్ ఏదైతే ఉందో ఆ మేజర్ ఫంక్షనాలిటీస్ ని చెక్ చేసుకోండి రా బాబు అని చెప్తాం. ఈ మేజర్ ఫంక్షనాలిటీస్ టెస్ట్ చేసినప్పుడు మీరు ఏమైనా డిఫెక్ట్స్ ఫౌండ్ చేస్తున్నారా లేదా, దీన్ని ఆల్ఫా టెస్టింగ్ అంటారు. ఈ టెస్టింగ్ లో మాక్సిమం పాజిటివ్ టెస్టింగ్ పర్ఫామ్ చేస్తారు, లైక్ ఎండ్ యూజర్ లాగా ట్రీట్ అవుతుంది. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా టెస్టింగ్ లో ఒక 2 డిఫెక్ట్స్ వచ్చినాయి సార్, ఇప్పుడు ఏం చేయాలి సార్? ఆల్ఫా టెస్టింగ్ లో 2 డిఫెక్ట్స్ వచ్చినాయి, ఏం చేయాలి? యాక్చువల్లీ ఈ 2 డిఫెక్ట్స్ ఎందుకు వచ్చినాయి అండి? ఎందుకు వచ్చినాయి చెప్పండి ఎవరైనా? ఎందుకు వచ్చినాయి? ఇక్కడ టెస్ట్ ఇంజనీర్ మిస్ చేయటం వల్ల వచ్చింది, అంతేనా? మనం టెస్టింగ్ చేసినాం కదా ఆల్రెడీ, చేసినా కూడా 2 వచ్చినాయి అంటే దాని మీనింగ్ ఏంటి? మనం మిస్ చేయటం వల్ల. నార్మల్ గా మన కాడ ఎందుకు మిస్ అయితే చెప్పండి డిఫెక్ట్స్? క్యూఏలో డిఫెక్ట్స్ ఎందుకు మిస్ అవుతాయండి? నువ్వు టెస్టింగ్ పర్ఫామ్ చేసిన 6 months చేసిన కష్టపడి అయినా ఆల్ఫా టెస్టింగ్ లో 2 డిఫెక్ట్స్ వచ్చింది. ఎందుకు? నువ్వు కరెక్ట్ గా రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేసుకోకపోవటం వల్ల, నువ్వు సినారియోస్ ని కరెక్ట్ గా ఐడెంటిఫై చేయకపోవటం వల్ల, నువ్వు టెస్ట్ కేసెస్ మిస్ చేయటం వల్ల, లేదా రాసిన టెస్ట్ కేసెస్ అన్ని ఎగ్జిక్యూట్ చేయకపోవటం వల్ల, లేదా ఎగ్జిక్యూట్ చేసి వచ్చిన డిఫెక్ట్స్ ని రిపోర్ట్ చేయకపోవటం వల్ల, రిపోర్ట్ చేసిన డిఫెక్ట్ ఫిక్స్ అయిందా లేదా అని కరెక్ట్ ట్రాక్ చేయకపోవటం వల్ల,
కరెక్ట్ గా రీటెస్టింగ్ పర్ఫామ్ చేయకపోవటం వల్ల, కరెక్ట్ గా రిగ్రెషన్ టెస్టింగ్ పర్ఫామ్ చేయకపోవటం వల్ల, ఇందులో ఏ మిస్టేక్ చేసినా కూడా ఆ డిఫెక్ట్ అనేది నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. నువ్వు అన్ని కరెక్ట్ చేసిన రిగ్రెషన్ టెస్టింగ్ కరెక్ట్ చేయలేదు, ఇక్కడ వచ్చిన డిఫెక్ట్ ఇక్కడికి మూవ్ అవుతుంది. నువ్వు ఒక టెస్ట్ కేసు మిస్ చేసినావు, ఆ టెస్ట్ కేసులో ఉన్న డిఫెక్ట్ ఇక్కడ, నువ్వు టెస్ట్ కేసు రాస్తేనే కదా దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది. అసలు రాయలేదు, రాసి నువ్వు ఎగ్జిక్యూట్ చేయలేదు, ఎక్కడికి వస్తాయి? ఆల్ఫాలోకి వస్తాయి. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఆల్ఫాలో డిఫెక్ట్ వచ్చింది, ఇప్పుడు ఏమవుతుంది సార్ నెక్స్ట్? సో ఫస్ట్ ప్రాసెస్ ఏం చేస్తారంటే, ఇక్కడ ఆల్ఫా టెస్టింగ్ లో డిఫెక్ట్స్ వచ్చినా కూడా ఇమీడియట్ గా ఎక్కడికి వెళ్తాయి అంటే క్యూఏలోకి వెళ్తాయి. మళ్ళీ ఈ కస్టమర్స్ ఎవరైతే ఆల్ఫా టెస్టింగ్ పర్ఫామ్ చేస్తారో వీళ్ళు ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తారు? అదే టెస్టింగ్ టీమ్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఏమని? బాబు మేము 2 డిఫెక్ట్స్ ఐడెంటిఫై చేసినామని. ఇప్పుడు ఈ క్యూఏ టీమ్ ఏం చేస్తుందంటే ఆ డిఫెక్ట్స్ ని మళ్ళీ ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకొని అవి రియల్ డిఫెక్ట్స్ అయితే ఇమీడియట్ గా డెవలపర్ టీమ్ కి రిపోర్ట్ చేసుకొని వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాయి, ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తాయి. సరే ఈ దేని వల్ల పోయినాయా దేని వల్ల వచ్చినాయి అనేది సెకండరీ అయితే, ఫస్ట్ ఈ డిఫెక్ట్స్ అనేవి రియల్ డిఫెక్ట్స్ అవునా కాదని చెక్ చేసుకొని యాజ్ పర్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని, ఒకవేళ రియల్ డిఫెక్ట్స్ అయితే ఈ డెవలపర్సే టెస్ట్ ఇంజనీర్సే డెవలపర్కి రిపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ ఈ ఆల్ఫా టెస్టింగ్ చేసే వాళ్ళు డెవలపర్స్ టెస్ట్ ఇంజనీర్స్ కాదు కదా, దే డోంట్ నో హౌ టు రిపోర్ట్ ద డిఫెక్ట్ టు డెవలపర్స్. అందుకే క్యూఏకి వెళ్తాయి. వీళ్ళు డెవలపర్కి రిపోర్ట్ చేసి వీటిని ఫిక్స్ చేసిన తర్వాత వీటిని రీటెస్ట్ చేసుకొని క్లోజ్ చేస్తారు. ఓకేనా? ఫస్ట్ మన గోల్ ఏంటి? ముందు డిఫెక్ట్స్ క్లోజ్ చేయడం మన గోల్. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు క్యూఏ వాళ్ళు అసలు ఈ 2 డిఫెక్ట్స్ అక్కడ ఆల్ఫాలోకి పోవటానికి రీజన్ ఏంటి అంటే, ఈ 2 డిఫెక్ట్స్ కి నేను టెస్ట్ కేసెస్ రాయలేదా? రాసానే. మరి రాసిని ఎగ్జిక్యూట్ చేయలేదా? చేశానే. మరి డిఫెక్ట్ రాలేదా? రాలేదంటే నువ్వు కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయలేదు. వాడే ఎన్విరాన్మెంట్ చేసిండు, మనమే ఎన్విరాన్మెంట్ చేసి. ఒకవేళ ఫెయిల్ వచ్చింది, మరి వాడికి ఫెయిల్ వచ్చింది నాకు ఫెయిల్ వచ్చింది కదా, మరి ఫెయిల్ వస్తే నేను రిపోర్ట్ చేయలేదా? ఇందులో ఏదన్నా రిపోర్టింగ్ దగ్గర మిస్ అయిందా? ఎస్, మిస్ అయింది. సో ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ మిస్ అయింది అనే దాన్ని మళ్ళీ ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఈ మిస్సింగ్ కి మీరు కంపల్సరిగా యూ షుడ్ పే ఇట్, తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది మీరు కూడా. అది మీకు కంపల్సరీగా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాకపోతే అది పోకుండా టెస్ట్ చేయటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ ఒకవేళ ఆల్ఫా టెస్టింగ్ లో 0 డిఫెక్ట్స్ అని వచ్చినాయి సార్, హ్యాపీ, అందరూ హ్యాపీ కదా. సో నౌ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ సార్? చూడండి, ఈ ఆల్ఫా టెస్టింగ్ వరకు ఇక్కడ వరకు ఏదైతే మిస్టేక్స్ జరిగినాయి ఇవన్నీ విత్ ఇన్ కంపెనీ ఉంటాయండి, బయట క్లయింట్ కి తెలియదు ఇవన్నీ కూడా. క్లయింట్ కి చెప్పం మేము, ఈ మా వాళ్ళు టెస్టింగ్ చేసిన తర్వాత 2 డిఫెక్ట్స్ వచ్చినాయి అని చెప్పం కదా. ఇదంతా విత్ ఇన్ కంపెనీ పర్మిసెస్ లో జరుగుతుంది కాబట్టి బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. మీ మేనేజర్, మీ లీడ్, మీ వాళ్ళు మిమ్మల్ని కొంచెం అక్షంతలేస్తారు, సంథింగ్ అది నడిచిపోతుంది. నెక్స్ట్ ఈ ఆల్ఫా టెస్టింగ్ అయిపోయిన తర్వాత సరే డిఫెక్ట్స్ వచ్చి క్లోజ్ చేస్తారో అసలు రాలేదు, ఇప్పుడు నెక్స్ట్ బీటా టెస్టింగ్కి వెళ్తుంది. ఈ బీటా టెస్టింగ్ అనేది క్లయింట్ ఎన్విరాన్మెంట్ లో చేస్తుంది. అంటే మనం ఈ అప్లికేషన్ ని డెలివర్ చేసిన తర్వాత క్లయింట్ అనేవాడు బీటా టెస్టింగ్ పర్ఫామ్ చేసుకుంటాడు. క్లయింట్ అనేవాడు బీటా టెస్టింగ్ 2 ways లో పర్ఫామ్ చేసుకుంటాడండి. ఫస్ట్ వే ఏంటంటే, వాడు కూడా కొంతమంది మనం ఎలాగైతే ఆల్ఫా టెస్టింగ్ లో డెవలపర్స్ టెస్ట్ ఇంజనీర్స్ కాకుండా నార్మల్ పర్సన్స్ ఎలా అయితే యూజ్ చేస్తారో సేమ్ ప్రాసెస్ క్లయింట్ ఎన్విరాన్మెంట్ లో క్లయింట్ పర్ఫామ్ చేయించుకుంటారు. కొంతమందిని నార్మల్ పీపుల్ పిలిచి, అరే బాబు ఇది మన అప్లికేషన్, దీని మేజర్ ఫంక్షనాలిటీ ఇవి, మీరు వీటన్నిటిని చెప్పా ఇందాక బ్యాంకులో అమౌంట్ సెండ్ చేయండి, రిసీవ్ చేయండి, మినీ స్టేట్మెంట్, బ్యాలెన్స్ ఇవన్నీ చెక్ చేయండి, మీకు ఏదైనా డౌట్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఐడెంటిఫై అయితే నాకు చెప్పండి అంటాడు. ఇది బీటా టెస్టింగ్. సార్ ఒకవేళ మరి బీటా టెస్టింగ్ లో 2 డిఫెక్ట్స్ వచ్చినాయి సార్, ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ బీటాలో వచ్చినా కూడా ఈ డిఫెక్ట్ అనేది డైరెక్ట్ గా మళ్ళీ ఎక్కడికి పోతుంది? క్యూఏకే పోతుంది.
మళ్ళీ సేమ్ ప్రాసెస్. క్యూఏ వాళ్ళు ఈ 2 డిఫెక్ట్స్ రియల్ అవునా కదా చెక్ చేసుకొని, ఒకవేళ రియల్ అయితే మళ్ళీ డెవలపర్‌కి రిపోర్ట్ చేసి మళ్ళీ ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ ఈ డిఫెక్ట్స్ ఇక్కడికెందుకు పోయినాయి అనేది మళ్ళీ రెక్టిఫై చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళది కూడా బాధ్యత. కాకపోతే ఆల్ఫా టెస్టింగ్ చేసినోళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే వీళ్ళు నార్మల్ ఎండ్ యూజర్స్. వాళ్ళన్నీ రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేసి టెస్ట్ కేసెస్ రాసుకొని టెస్టింగ్ చేయరు కదా! వీళ్ళకి పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. మళ్ళీ ఇది మనకే ఎఫెక్ట్‌లోకి వస్తుంది. మళ్ళీ ఈ డిఫెక్ట్స్ పోవటానికి రీజన్స్ ఏంటనే వాటిని మనం రెక్టిఫై చేసుకొని క్లియర్ చేసుకుంటాం. ఇది వన్ టైప్ ఆఫ్ బీటా టెస్టింగ్. మరి సెకండ్ టైప్ ఆఫ్ బీటా టెస్టింగ్ ఏంటి సార్ అంటే, సెకండ్ టైప్ ఆఫ్ బీటా టెస్టింగ్ ఏంటంటే, అదే క్లయింట్ వాళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్, వాళ్ళ దగ్గర ఉన్న మెంబర్స్ కాకుండా సెలెక్టెడ్ రియల్ యూజర్స్ కి డైరెక్ట్ గా అప్లికేషన్ డెలివరీ చేస్తారు. కొన్నిసార్లు ట్రయల్ వర్షన్ అనో, లేకపోతే కొన్ని రోజులు ఫ్రీ వర్షన్ అనో, ఇలా కొన్ని రోజులకి ఫ్రీగా వర్షన్ రిలీజ్ చేసి రియల్ యూజర్స్ కొంతమంది యూజ్ చేసిన తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ గానీ, డిఫెక్ట్స్ గానీ ఐడెంటిఫై చేస్తే త్రూ కామెంట్స్ గానివ్వండి, లేకపోతే ఏమంటారు రేటింగ్స్ గానివ్వండి, రివ్యూస్ గానివ్వండి, ఇలా రిపోర్ట్ చేయమని అడుగుతారనమాట. వాళ్ళు ఏదైనా రివ్యూస్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే ఇలా ఉంది, అలా ఉంది, ఇంకొంచెం బాగుంటే బాగుంటది. అవి ఎన్హాన్స్‌మెంట్స్ కూడా అయ్యుండొచ్చు. మీరు బ్లూ కలర్ ఇచ్చారు, ఇంకొంచెం వేరే కలర్ అయితే ఇంకా మంచిగుంటది. ఇట్లా డిఫరెంట్ ఎన్హాన్స్‌మెంట్స్ గానివ్వండి, ప్రాబ్లమ్స్ గానివ్వండి. అలా బీటా టెస్టింగ్‌లో వచ్చిన అవి మళ్ళీ క్యూఏకి పోతే వాటిని ఎన్హాన్స్‌మెంట్స్ అయితే యాడ్ చేసుకుంటారు. డిఫెక్ట్స్ అయితే సాల్వ్ చేసుకుంటారు. ఇలా ఆ బీటా టెస్టింగ్ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు అప్లికేషన్ అనేది రియల్ కస్టమర్స్‌కి, రియల్ ఎండ్ యూజర్స్‌కి వెళ్తదన్నమాట. సో, మనం చేసిన టెస్టింగ్ తర్వాత గూడా, మన తర్వాత గూడా ఆల్ఫా, బీటా అండ్ టెస్టింగ్ అనే 2 టెస్టింగ్‌లు అయితాయి. ఒకవేళ మనం ఏమైనా మిస్ చేసినా డైరెక్ట్ ఎండ్ యూజర్ మీద ఎఫెక్ట్ చూపించకుండా ఈ ఆల్ఫా, బీటా టెస్టింగ్‌లో గూడా టెస్టింగ్ చేసి ఎక్కడ గూడా ఏమీ లేదు అప్లికేషన్ స్టేబుల్‌గా ఉందనుకున్నప్పుడే డెలివరీ చేస్తారు. సో, ఈ టెస్టింగ్స్ అన్ని ప్రాజెక్ట్స్‌కి అన్ని కంపెనీలు చేయాలని రూల్ లేదండి. ఆ అప్లికేషన్ యొక్క ఏమంటారు సివియారిటీ మీద ఇప్పుడు బ్యాంకింగ్ అప్లికేషన్ అన్ని అప్లికేషన్స్ ఒకటే స్టేజ్‌లో సెక్యూరిటీ ఉండవు గదా! కొన్నుంటాయి. బ్యాంకింగ్ అప్లికేషన్ కంపల్సరీగా అన్ని వేస్‌లో టెస్ట్ చేయాలి. కొన్ని నార్మల్ అప్లికేషన్స్ ఉంటాయి. వాటిని మరి ఆ లెవెల్‌లో చెక్ చేయాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు డైరెక్ట్‌గా రిలీజ్ చేసుకుంటారు. ఇది సెక్యూరిటీ అప్లికేషన్ దీనివల్ల 3 ఎఫెక్ట్ ఉంటాయి అని అనుకున్నప్పుడు అన్ని టెస్టింగ్స్ పెర్ఫార్మ్ చేసి రిలీజ్ చేస్తా ఉంటారు. క్లియరా? దిస్ ఈస్ ద రియల్ ప్రాసెస్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ, సాఫ్ట్‌వేర్ కంపెనీ. క్లియర్? ఎనీ డౌట్స్? So tomorrow's session we will discuss on SDLC models. How to execute those 6 pages in SDLC with the help of SDLC models. ఇందులో మనం చెప్పేది వాటర్ ఫాల్ మోడల్, వి మోడల్, స్పైరల్ మోడల్, అజైల్ మోడల్. వాటర్ ఫాల్ మోడల్, వి మోడల్, స్పైరల్ మోడల్ అండ్ అజైల్ మోడల్. What is waterfall? What is V model? What is spiral? What is agile? We will discuss one by one in continuous session. Clear?